హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవీఎం ఈ ఒక్క పదం గురించి భిన్న రకాల వాదనలు ఎన్నికల ఫలితాల విడుదలైన రోజు నుంచి చూస్తూనే ఉన్నాము. ఈవీఎంల పనితీరు అనేక సందర్భాలలో అయితే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈవీఎం డేటాతో పోలైన ఓట్ల మ్యాచ్ అవ్వలేదని ప్రముఖ న్యూస్ వెబ్సైట్ అయిన ది క్వింట్ ప్రచురించిన ఒక కథనాన్ని సంచలనానికి తెరలేపింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కువగా వచ్చాయట. సో ఎక్కడ తక్కువగా వచ్చాయన్న దానిపై స్పష్టమైన నెంబర్లతో సహా ది క్వింట్ ఓ ఆర్టికల్ను పబ్లిష్ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఇంతకీ ది క్వింట్ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి, దీనికి ఎన్నికల కమిషన్ ఎలాంటి సమాధానం చెప్పింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలలేదని ది క్వింట్ చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోల్ అయిన 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అదనంగా 176 నియోజకవర్గాల్లో 35,093 ఈవీఎం ఓట్ల సర్ప్లస్ను అయితే నమోదు చేసింది. అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కువగా నమోదైనట్లు అన్నమాట అది. సో మొత్తము 2 దశల్లో ది క్వింట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. మొదట పోలింగ్ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి తెలుసుకుంది. ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్ చేసింది. ఇలా మొత్తం 542 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తమే 538 స్థానాల్లో డేటా మ్యాచ్ కాలేదు అని చెప్పి ది క్వింట్ చెప్తోంది. సో కేవలం 4 నియోజకవర్గాల్లోనే మ్యాచ్ అయినట్టుగా చెప్తోంది. అంటే ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు ఫలితాల రోజున లెక్కించిన ఓట్లకు సంఖ్య సరిపోలడం లేదు. కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ తేడా అనేది 500 ఓట్లకు పైగా నమోదైంది. ఇందుకు ఏపీ నుంచి ఒంగోలు, గుంటూరు లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఉదాహరించింది. ఒంగోలులో అయితే 13,99,707 ఓట్లు పోలవగా 14,01,174 ఓట్లను లెక్కించారు. అంటే దాదాపుగా 1,467 ఓట్లను ఎక్కువగా లెక్కించారు అంటూ ఏపీలో మిగిలిన స్థానాల్లో కూడా పోలైన ఓట్లను లెక్కించిన ఓటర్లకు భారీ తేడా ఉన్నట్టు ది క్వింట్ నంబర్లతో సహా పబ్లిష్ చేసింది. గుంటూరులో పోలైన ఓట్లకు లెక్కించిన ఓటర్లకు 7,928 ఓట్లు తేడా వచ్చిందని ది క్వింట్ ప్రచురించింది. కర్నూలులో 6,384, నంద్యాలలో 2,360, కడపలో 4,109, అనంతపురంలో 2,751, హిందూపురంలో 6,572, తిరుపతిలో 304, చిత్తూరులో 6,858, మచిలీపట్నంలో 1,878, విజయవాడలో 4,096. సో 4,096 ఈ విధంగా ఓట్లను ది క్వింట్ గుర్తించింది. తేడా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణతో పాటు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాలు కూడా ఇలాంటి తేడానే నివేదించింది. సో దీంతో ఎన్నికల నిర్వహణలో ఈసీ మరింత ట్రాన్స్పరెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలైన ఓట్ల సంఖ్యతో కనుక సరిచూసినట్లయితే లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాలో ఇలాంటి తేడా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఇది ప్రజల మనస్సులలో అనేక సందేహాలను సృష్టించడమే ఖాయమంటూ అటు తన ఇన్వెస్టిగేషన్ డేటాపై ప్రతిస్పందన కోసం క్వింట్ భారత ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇప్పటి వరకు ఈసీ ఎలాంటి సమాధానం అయితే దీనికి సంబంధించి ఇంకా రావాల్సి అయితే ఉంది.